Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మనకి ఫస్ట్ జెండర్ సెన్సిటైజేషన్ ఎగ్జామ్ అయితే జరిగింది. తర్వాత మనకి జనరిక్ ఎలెక్టివ్ 1 విజ్ఞాన మరియు సాంకేతిక శాస్త్రం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఎగ్జామ్కి మీరు ఎలా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు, 1 డే బిఫోర్ కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా చూడండి, విషయ సూచిక దగ్గర ఖండం 1 ఖండం 2 ఖండాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 4 పాఠాలు ఉన్నాయి. అవునా? మొదటిదేమో విజ్ఞాన శాస్త్రము మరియు సమాజానికి, రెండవ ఖండంలో ఏమో సాంకేతిక శాస్త్రము మరియు సమాజం. ఇట్లా మనకి 2 ఖండాలు ఉన్నాయి. ఫస్ట్ ఖండంలో మళ్ళీ 4 పాఠాలు ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక శాస్త్ర అభివృద్ధి, మన విశ్వం, భౌతిక శాస్త్రం, మౌలిక భావనలు, రసాయనిక సంయోగ పదార్థాలు, పరిశ్రమ. సాంకేతిక శాస్త్రం మరియు సమాజంలో ఆరోగ్యం, వ్యాధి మరియు చికిత్స, జీవ రసాయనము మరియు జీవ రసాయన శాస్త్ర వైద్య అనువర్తనాలు, వ్యవసాయము, కొత్త సాంకేతికతలు. అయితే ఫస్ట్ ఇవి చూడగానే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖండం 1 చూస్ చేసుకోండి. లేదు మీకు బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖండం 2 చూస్ చేసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి ఇవన్నీ జస్ట్ క్రెడిట్స్ కోసం అన్నమాట. అంటే ఏంటి, కంపల్సరీ కోర్సులు. మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఏది తీసుకున్నా సరే ఇవన్నీ తప్పకుండా రాయాల్సిన కోర్సెస్ అన్నమాట. తప్పకుండా రాయాల్సిన ఎగ్జామ్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు వీటిలో ఈజీగా 16 మార్క్స్ తెచ్చుకుంటే చాలు. ఓకేనా? 16 అంటే 20 అనుకోండి. ఒక 20 మార్క్స్ ఈజీగా తెచ్చుకుంటే చాలు. వీటి కోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదనమాట. లేదు మేము మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, 40కి 40 తెచ్చుకోవాలని అనుకుంటే మాత్రం మీరు అన్ని లెసన్స్ చదువుకోండి. అలా కాకుండా మేము చదవలేకపోతున్నాం, మేము ఈజీగా పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం నేను చెప్పేవి చదవండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పినట్టుగానే ఖండం 1 కానీ ఖండం 2 కానీ మీరు చూస్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మీ క్వశ్చన్ పేపర్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూసారా, మనకి ఫస్ట్ చిన్న సమాధాన ప్రశ్నలు భాగం ఏలో, అలాగే భాగం బిలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఫస్ట్వి 6 మార్క్స్ క్వశ్చన్స్, అంటే 6 మార్కుల ప్రశ్నలు. రెండవ బిట్లో 10 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. 6 మార్కుల ప్రశ్నల్లో కూడా 2 ప్రశ్నలేమో ఖండం 1 నుంచి, 2 ప్రశ్నలేమో ఖండం 2 నుంచి ఇచ్చారు. అలాగే 10 మార్కుల ప్రశ్నల్లో కూడా ఖండం 1 నుంచి 2 ప్రశ్నలు కానీ ఇంటర్నల్ చాయిస్. అట్లాగే ఖండం 2 నుంచి 2 ప్రశ్నలు, మధ్యలో ఇంటర్నల్ చాయిస్. అంటే ఏంటి, ఖండం 1లోంచి ఇచ్చిన 2 ప్రశ్నల్లో ఒకటి రాయాలి, ఖండం 2లో నుంచి ఇచ్చిన 2 ప్రశ్నల్లో కూడా ఏదన్నా ఒకటి రాయాలన్నమాట. సో మీరు ఖండం 1 కానీ ఖండం 2 కానీ ఒకటి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఒకటి స్కిప్ చేసే అవకాశం మీకు ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు ఖండం 1 నేర్చుకున్నారనుకోండి, ఖండం 1 నుంచి మొదటి బిట్లో 2 ప్రశ్నలు రాస్తే అక్కడ 12 మార్క్స్ వచ్చేస్తాయి. ఏవైనా 2 ప్రశ్నలకే అక్కడ సమాధానాలు రాయాలి కాబట్టి మీరు 2 క్వశ్చన్స్కి రాస్తే అక్కడ మీకు 12 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ సెకండ్ బిట్లో కూడా మనకి ఖండం 1 నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇచ్చారు, కానీ ఆ రెండిట్లో ఒకటే రాయాలి కాబట్టి ఇక్కడ కూడా మీకు 10 మార్క్స్ వచ్చేస్తాయి. సో అక్కడ మనకి 12 మార్కులు, ఈ 10 మార్కులు కలుపుకుంటే 22 మార్కులు అవుతాయి. అంటే మీరు ఈజీగా పాస్ మార్క్స్ వచ్చేసినట్టే కదా. అట్లాగే మిగతా మీరు ఏదైతే ఖండం 1 నేర్చుకుంటే ఖండం 1 చదవకుండా వదిలేశారు అనుకుందాం, ఆ ఖండం 1లో ఇక్కడైతే 4 ప్రశ్నలు కనపడుతున్నాయి కదా, ఈ 4 ప్రశ్నలు మాత్రం తప్పకుండా నేర్చుకోండి. ఎందుకు అలా చెప్తున్నానంటే మనకి ఎప్పుడైనా సరే యూనివర్సిటీ వాళ్ళు, స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మోడల్ పేపర్లో నుంచి ఒక క్వశ్చన్ అయినా కనీసం తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతుంది ప్రతి ఎగ్జామ్లో. ఈ ఎగ్జామ్లోనే కాదు, ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రశ్న అయినా రిపీట్ అవుతూనే ఉంటుంది. 1 or 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ఖండాన్ని పర్ఫెక్ట్గా చదువుకొని మీరు చదవని వేరే ఖండం ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ మోడల్ పేపర్లో ఉన్న ప్రశ్నలు అయితే చదువుకోండి. ఇంకా మనకి పార్ట్ బి ఇచ్చారు కదా. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఎంపిక చేసే సమాధాన రూప ప్రశ్నలు. మీరు అసలు మీకు తెలియకపోయినా సరే దీన్ని రాయకుండా వదిలిపెట్టకుండా ఏదో ఒకటి గెస్ చేసి రాసినా సరే కనీసం కొన్నైనా కరెక్ట్ అవుతాయి. ఓకేనా? అట్లాగే ఇక్కడ ఈ 8 క్వశ్చన్స్లో ఒక 4 మనకి ఖండం 1 నుంచి, ఒక 4 మనకి ఖండం 2 నుంచి ఇస్తారు. సో ఒక 4 క్వశ్చన్స్కి మీరు వీటిలో కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఈజీగా మీకు 20-25 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? చిన్న చిన్న మిస్టేక్స్ తీసేసినా సరే మీరు నేను చెప్పినట్టు ఏదన్నా ఒక్కటన్నా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా 20-25 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఏం ప్రశ్నలు ఉన్నాయో చూద్దామా. ఓకే,
మొట్టమొదటి పాఠమే విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక శాస్త్ర అభివృద్ధి ఉంది. ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ మనకి పాఠంలో ఏమేమి ఉన్నాయి అనేది చూడాలన్నమాట. మానవ పరిణామంలోని యుగాలు, పాలియోలిథిక్ లేదా రాతి యుగం, చాకోలిథిక్ లేదా లోహయుగం, తర్వాత ఈజిప్షియన్ సంప్రదాయం, మెసొపొటేమియన్ సంప్రదాయం, గ్రీకు సంప్రదాయం, రోమన్ సంప్రదాయం, చైనా సంప్రదాయం, భారతీయ సంప్రదాయం, అలాగే విజ్ఞాన శాస్త్ర పద్ధతి, ఆధునిక విజ్ఞాన శాస్త్రం, పారిశ్రామిక విప్లవం, లాస్ట్లో మళ్ళీ సారాంశం. అవునా? నేను ఫస్ట్ నుంచి మీకు చెప్పేది ఏంటి, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ పాఠంలో ఏమేమి ఉన్నాయని తెలుసుకున్న తర్వాత సారాంశం చూడండి. అవునా? సారాంశం చూద్దాం. సారాంశం చూడండి. విజ్ఞాన శాస్త్రము, దాని వ్యాప్తి ఆదిమ సమాజాల కాలం నాడు కూడా ఉండేవని విజ్ఞాన శాస్త్ర చరిత్ర తెలియపరుస్తుంది. ఈ విజ్ఞాన శాస్త్రము, దాని వ్యాప్తి అనేది కూడా ఎప్పటి నుంచి ఉందంట, ఆదిమ సమాజాల కాలం నాటి నుంచే ఉందని మనకి విజ్ఞాన శాస్త్ర చరిత్ర అనే ద్వారా తెలుస్తుందన్నమాట. మానవ పరిణామాన్ని తెలిపే యుగాలు ఏంటి? రాతి యుగం మరియు లోహయుగం. సుమారుగా 5 లక్షల నుండి 2,50,000 ఏళ్ల క్రిందటి వరకు రాతి యుగం విస్తరించి ఉండేది. అండర్లైన్ చేసుకోండి. మీరు మీ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని నేను చెప్పిన పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటూ ఉండండి. ఎందుకు అనంటే మనకి రాతి యుగానికి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఒక పాయింట్ లాగా మనకు అక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? మానవ పరిణామాన్ని తెలిపే యుగాలు రాతి యుగం మరియు లోహయుగం. అవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి? సుమారుగా 5 లక్షల నుండి 2,50,000 ఏళ్ల క్రిందటి వరకు రాతి యుగం విస్తరించి ఉండేది. ఈ యుగం పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం అనే 3 కాలాల కింద విభజితమైంది. ఆ రాతి యుగాన్నే మళ్ళీ 3 రకాలుగా విభజించడం జరిగిందనమాట. అదేంటి? పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం. ఇప్పటికి 80,000 సంవత్సరాల క్రితం కొత్త రాతి యుగం కొనసాగింది. ఆ కాలంలో మానవుడు ఆహారాన్ని సేకరించుకునేవాడు, ఉత్పత్తి చేసేవాడు. ఆహార సేకరణ కోసం కలప, ఎముకలు, రాళ్లతో పరికరాలను తయారు చేసుకునేవాడు. కొత్త రాతి యుగంలో ఆధునిక మానవుడు అవతరించాడు. ఎప్పుడంట? కొత్త రాతి యుగంలో. ఇప్పుడు మనం ఏదైతే మనుషులుగా మనం ఉంటున్నామో ఈ మానవుడు ఎప్పుడు అవతరించాడని చెప్తున్నారు? కొత్త రాతి యుగంలో అవతరించాడు. విభిన్న ప్రయోజనాల కోసం రకరకాల సాధనాలను కనిపెట్టి ఉపయోగించుకోసాగాడు. ఎప్పుడు? కొత్త రాతి యుగంలో అనమాట. విభిన్న అంటే రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల సాధనాలను కనిపెట్టి ఉపయోగించుకున్నాడంట. ధనస్సు, బాణం, వడిసెల వంటి పరికరాలతో వేటను సాగించాడు. కొత్త రాతి యుగపు మానవ విజయాల్లో వ్యవసాయం, పశుపోషణ ఎన్నదగినవి. కొత్త రాతి యుగంలోనే వ్యవసాయము అంటే పశువుల్ని పెంచడం కూడా అప్పటి నుంచే ఉన్నాయని చెప్తున్నారనమాట. ఉత్పత్తి మార్గాలలో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయటంలో ఇవి బాగా ఉపయోగపడ్డాయి. ఉత్పత్తి మార్గాలలో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ఏవి ఉపయోగపడ్డాయని చెప్తున్నారు? వ్యవసాయం, ఇంకా పశుపోషణ. జంతువుల పెంపకంతో మాంసం, పాలు, తోలు, ఊలు, ఎరువులు వంటి ప్రయోజనవంతమైన లాభాలను కూడా పొందసాగాడు. ఈ జంతువుల పెంపకంతో ఏమేమి వచ్చాయంట? మాంసం, పాలు, వాటి యొక్క చర్మం, తోలు అంటే, ఊలు అంటే మనము గొర్రెల్ని వాటి నుంచి వస్తుంది కదా అది, ఎరువులు వంటి ప్రయోజనవంతమైన లాభాలను కూడా పొందసాగాడు. ఎప్పుడు? కొత్త రాతి యుగంలో. రాతి యుగం తర్వాతది లోహయుగం. ఈ లోహయుగంలోని మొదటి భాగాన్ని రాగి కంచు యుగంగా పిలుస్తారు. రాతి యుగం తర్వాత లోహయుగం మొదలైంది. ఆ లోహయుగంలోని మొదటి భాగాన్నేమో రాగి కంచు యుగం అని పిలుస్తారు. రెండవ భాగాన్నేమో ఇనుప యుగం అని చెప్పేసి పిలుస్తారనమాట. అయితే ఇది 1000 సంవత్సరాల పాటు అంటే క్రీస్తుపూర్వం 4000 నుండి 3000 వరకు కొనసాగింది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగిందని చెప్తున్నారు? క్రీస్తుపూర్వం 4000 నుండి 3000 వరకు కొనసాగింది. అండర్లైన్ చేసుకోవాలి. మానవ చరిత్రతో విడదీయరాని భాగాలు మానవ జాతుల సంప్రదాయాలు. అవి 6 రకాలుగా ప్రధానంగా వర్గీకరింపబడ్డాయి. మానవ చరిత్రతో విడదీయరాని భాగాలు ఏంటి? వాళ్ళ జాతుల యొక్క సంప్రదాయాలు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంప్రదాయం అనమాట. అవి ఎన్ని రకాలుగా వర్గీకరింపబడ్డాయంట? 6 రకాలుగా ప్రధానంగా వర్గీకరించబడ్డాయని చెప్తున్నారు. అవి ఏంటి? ఈజిప్షియన్ సంప్రదాయము, మెసొపొటేమియన్ సంప్రదాయము, గ్రీకు సంప్రదాయము, రోమన్ సంప్రదాయము, చైనా సంప్రదాయము, భారతీయ సంప్రదాయము.
ఓకేనా. ఏంటవి? ఈజిప్షియన్ సంప్రదాయం, మెసొపొటేమియన్ అండర్లైన్ చేసుకోవాలి. మానవ చరిత్రతో విడదీయరాని భాగాలేంటి? మానవ జాతుల సంప్రదాయాలు. అవి 6 రకాలుగా ప్రధానంగా వర్గీకరింపబడ్డాయి. అవేంటి? 1 ఈజిప్షియన్ సంప్రదాయము, 2 మెసొపొటేమియన్ సంప్రదాయము, 3 గ్రీకు సంప్రదాయము, 4 రోమన్ సంప్రదాయము, 5 చైనా సంప్రదాయము, 6 భారతీయ సంప్రదాయము. గ్రీకు సంప్రదాయము కొంత కలిగి రూపుమాపిపోయింది. అలాగే ఈజిప్షియన్ల సంప్రదాయం కూడా. అయితే అవి గ్రీకుల విజ్ఞాన శాస్త్ర రంగంలో సాధించిన విజయాలు చాలా గొప్పవి. ప్రకృతిని నియమబద్ధమైన విశ్లేషణ చేసిన వాళ్ళెవరు? గ్రీకులు. అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న గ్రీకు సంప్రదాయం అని రూపుమాపిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే ఈజిప్షియన్ల సంప్రదాయం కూడా రూపుమాసిపోయింది. అంటే ఇప్పుడు అవి లేవన్నమాట. అలాగే కానీ గ్రీకులు మాత్రం విజ్ఞాన శాస్త్రంగంలో సాధించిన విజయాలు మాత్రం చాలా గొప్పవని చెప్పేసి చెప్తున్నారు. ఆధునిక వైజ్ఞానిక విప్లవం, ఆధునిక విజ్ఞాన శాస్త్రం, పారిశ్రామిక విప్లవం అనే ప్రధాన అంశాల కింద అధ్యయనం చేస్తాం. ఆధునిక వైజ్ఞానిక విప్లవాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఇంకా పారిశ్రామిక విప్లవం అనే ప్రధాన అంశాల కింద అధ్యయనం చేస్తాం. విజ్ఞాన శాస్త్ర పద్ధతిలో వివిధ ఆచరణాత్మక ఆధారాలు ఉన్నాయి. పరిశీలనలు, విశ్లేషణలు, ప్రతిపాదనలు రూపొందించడం, ప్రయోగాత్మక పరిశీలనలు, సరిచూడటం, మార్చటం, ప్రతిపాదనను నిరాకరించడం లేదా మళ్ళీ పరిశీలించడం, సిద్ధాంతం చేయుట అనేవి ఆ దశలు. ఏ దశల కింద అధ్యయనం చేస్తారని చెప్పుకుంటున్నారు? పరిశీలనలు, విశ్లేషణలు, ప్రతిపాదనలు రూపొందించడం, ప్రయోగాత్మక పరిశీలనలు, సరిచూడటం, మార్చడం, ప్రతిపాదనను నిరాకరించడం లేదా మళ్ళీ పరిశీలించడం, సిద్ధాంతం చేయటం అనేవే ఆ దశలు అన్నమాట. 1760, 1830 వరకు తరువాత మీకు పారిశ్రామిక విప్లవం కొనసాగింది. 18వ శతాబ్దం మధ్య భాగానికి నెమ్మదిగా వస్తువుల ఉత్పత్తి ప్రారంభమై క్రమంగా వేగం పుంజుకుంది. 16, 17 శతాబ్దాల ప్రయోగాత్మక పరిజ్ఞాన శాస్త్రం, విజ్ఞాన శాస్త్రంలోని విప్లవాత్మక మార్పు, దీనిలో మానవుని అనుభవపూర్వకమైన విజ్ఞాన పరిధి బాగా పెరిగిపోయింది. అయితే ఇక్కడ మనకి మాదిరి వార్షిక పరీక్ష ప్రశ్నలు అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇక్కడ ఏమేమి ప్రశ్నలు ఉన్నాయి చూడండి. రాతి యుగం నాటి శాస్త్రీయ విజయాలు ఏవి? లోహయుగం శాస్త్ర విజ్ఞాన అభివృద్ధిని వర్ణించండి. రాగి కంచు యుగాన్ని గూర్చి తెలుపండి. మెసొపొటేమియన్ సంప్రదాయాన్ని గూర్చి రాయండి. పారిశ్రామిక విప్లవాన్ని వివరించండి. అయితే ఫస్ట్ది మనకి 30 పంక్తుల్లో సమాధానాలు రాసేవంటే 10 మార్కుల ప్రశ్నలు, రెండవ మనకి 6 మార్కుల ప్రశ్నలు అనమాట. రాతి యుగం నాటి శాస్త్రీయ విజయాలు. ఇప్పుడు మనకి రాతి యుగం సైడ్ హెడ్డింగ్ ఎక్కడుందో చూడండి. లేదంటే మనకి ఇక్కడ కొంత మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అవునా. రాతి యుగం మరియు లోహయుగం సుమారుగా ఎప్పటి వరకు రాతి యుగం ఉందని చెప్తున్నారు? 5 లక్షల నుండి 2,50,000 ఏళ్ల కిందటి వరకు రాతి యుగం ఉండేది. ఆ రాతి యుగాన్ని మళ్ళీ పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, కొత్త రాతి యుగం అనే 3 కాలాల కింద విభజించబడింది. ఇది ఇప్పటికీ 80,000 సంవత్సరాల క్రితం రాతి యుగం అనేది కొనసాగింది. ఆ కాలంలో మానవుడు ఆహారాన్ని సేకరించుకునేవాడు, ఉత్పత్తి చేసేవాడు కాదు. ఆహార సేకరణ కోసం కలప, ఎముకలు, రాళ్లతో పరికరాలను తయారు చేసుకునేవాడు. కొత్త రాతి యుగంలో ఆధునిక మానవుడు అవతరించాడు. విభిన్న ప్రయోజనాల కోసం రకరకాల సాధనాలను కనిపెట్టి ఉపయోగించుకోసాగాడు. ధనస్సు, బాణం, వడిసెల వంటి పరికరాలతో వేటను కొనసాగించాడు. కొత్త రాతి యుగపు మానవ విజయాల్లో వ్యవసాయం, పశుపోషణ ఎన్నదగినవి. ఉత్పత్తి మార్గాలలో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ఇవి బాగా ఉపయోగపడినాయి. జంతువుల పెంపకంతో మాంసం, పాలు, తోలు, ఊలు, ఎరువులు వంటి ప్రయోజనవంతమైన లాభాలను కూడా పొందసాగాడు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు రాసినా కూడా సరిపోతుందన్నమాట. దాన్నే ఇంకొంచెం ఎలాబరేట్ చేసుకుంటూ ఇంకొంచెం వివరించుకుంటూ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న ఆన్సర్ని రాసినా కూడా, అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ని రాసినా కూడా సరిపోతుంది. తర్వాత ఏంటి? లోహయుగం శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి. రెండవ పాయింట్ చూడండి. రాతి యుగం తర్వాతది లోహయుగం. ఈ లోహయుగంలోని మొదటి భాగాన్ని కంచుయుగం, రాగి కంచుయుగంగా పిలుస్తారు. రెండవ భాగాన్ని ఇనుప యుగంగా పిలుస్తారు. మానవ చరిత్రలో విడదీయలేని భాగాలు మానవ సంప్రదాయాలు. అయితే ఇక్కడ మనకి లోహయుగం గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో మీరు ఏం చేయాలంటే అప్పుడు లోహయుగానికి సంబంధించిన సైడ్ హెడ్డింగ్ ఎక్కడ ఉందనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి, లెసన్ మొత్తం చదవకుండా అవ్వాలంటే. అవునా.
ఇదే రాగి కంచు యుగం, లోహయుగం అని ఉంది కదా. ఇక్కడ మీరు ఇప్పుడు మొత్తం అంతా చెప్పాలంటే ఇంకా టైం ఎక్కువ అయిపోతూనే ఉంటుంది. సో అట్లా కాకుండా రాగి కంచు యుగం అని చెప్పేసి లోహయుగం కింద ఇక్కడ మీకు హెడ్డింగ్స్ కనపడుతున్నాయి కదా. ఇక్కడ మీరు ఎంతో కొంత అంటే దీన్ని చదివి దాంట్లో మీరు ఎంతో కొంత గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. చూడండి, ఈ యుగంలోనే కనుగొన్న మరో ముఖ్యమైనది ఏంటి, చక్రం అనేది. చక్రం కూడా మనకి లోహయుగంలోనే కనుక్కున్నారంట. అవునా. సహజ శక్తులను వినియోగించడం రాగి కంచుయుగంలో మానవుడు తీసుకున్న రెండో చర్య. దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దున్నడానికి, బరువులు మోయడానికి ఎడ్లను, కేవలం బరువులు మోయడానికి మాత్రమే గాడిదలను ఉపయోగించడం మానవుడు మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా లోహయుగంలోనే జరిగాయి అన్నమాట. ఓకేనా. అట్లాగే గాలిని ఉపయోగించడం, పడవ ప్రయాణం చేయడం మానవుడు నేర్చుకున్నాడు. నీటి ప్రయాణ వ్యాప్తిని, దక్షతను కూడా ఇది అపారంగా పెంచేసింది. గనుల నుండి తీసి కరిగించి పోత పోసి రాగికి రూపమిచ్చే పద్ధతులను కూడా కనుక్కున్నాడు. ఇట్లా ఉన్నాయి కదా. ఇవి ఒకసారి చదివితే చాలు, మీకే అర్థమవుతుంది. మీరు ఎట్లయినా సరే ఓన్గా రాయగలుగుతారనమాట. ఓకేనా. పునాదులు బలపరచబడ్డ మరో ముఖ్యమైన శాస్త్రం ఏంటి, ఖగోళ శాస్త్రం. ఎప్పుడు అది కూడా లోహయుగంలోనే స్టార్ట్ అయిందని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా. అట్లా మీరు ఇక్కడ ఉన్న ప్రశ్నలకి మాత్రమే సమాధానాలు పాఠంలోంచి నేర్చుకోండి. ఇక్కడ చూడండి, ఇంకా ఏమేమి ప్రశ్నలు ఉన్నాయంటే, రాగి కంచు యుగాన్ని గురించి తెలపండి. ఇప్పుడు లోహయుగం శాస్త్ర విజ్ఞాన అభివృద్ధిని వర్ణించండి అని మనం దేనికైతే ఆన్సర్గా చూసుకుంటున్నామో సేమ్ అదే ఆన్సర్లోంచి కొంత భాగాన్ని రాస్తే రాగి కంచు యుగాన్ని గురించి తెలపండి అనే దానికి ఆన్సర్ అయిపోతుంది. తర్వాత మెసొపొటేమియన్ సాంప్రదాయాన్ని గురించి రాయండి. పారిశ్రామిక విప్లవాన్ని గురించి రాయండి. ఇక్కడే ఉంది చూడండి మనకి పారిశ్రామిక విప్లవం. అవునా. 1760 1830 మధ్యకాలంలోనూ తర్వాత పారిశ్రామిక విప్లవం చోటు చేసుకుంది. వస్తువులను ఉత్పత్తి చేసే ప్రక్రియ నెమ్మదిగాను క్రమానుసారంగా ఎన్నో ముఖ్యమైన మార్పులకు గురైంది. 16వ 17వ శతాబ్దాలలో జరిగిన వైజ్ఞానిక శాస్త్ర పరిణామాల ఫలితంగా చోటు చేసుకున్న ప్రయోగ విజ్ఞాన శాస్త్రం మానవుని యొక్క ప్రతి కార్యకలాపానికి విస్తరింపజేయబడింది. వస్తువులను ఉత్పత్తి చేసే ప్రక్రియలకు ఈ విధానాన్ని అనువర్తింపజేయడం ద్వారా పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. జౌలి పరిశ్రమ, లోహ పరిశ్రమ, మిశ్రమ లోహ పరిశ్రమ మొదలైన భారీ పరిశ్రమల కారణంగా ఈ పారిశ్రామిక విప్లవం అనేది సంభవించింది. జౌలి పరిశ్రమ, ఇనుప పరిశ్రమ, రసాయన పరిశ్రమ, జౌలి పరిశ్రమకు అవసరమయ్యే పెద్ద యంత్రాలను తయారు చేసే పరిశ్రమ స్థాపనకు దారితీసింది. వీటన్నిటికీ బొగ్గు అవసరమైంది. కాబట్టి బొగ్గు గనుల తవ్వకం, బొగ్గు రవాణా సౌకర్యాలు మొదలైనవి కూడా ఇప్పుడే అభివృద్ధి చెందాయి. జౌలి పరిశ్రమలు నడపడానికి అవసరమయ్యే ఆవిరి యంత్రాల తయారీ ప్రపంచంలోనే ఒక పెద్ద పారిశ్రామిక కాంప్లెక్స్ స్థాపనకు కారణమయ్యింది. అవునా. ఈ జౌలి యంత్రాలు ఇదేంటంటే ఒక పని మొదలు పెడితే ఆ పని మీద ఇంకా వేరే పనులు దాని వెంటనే అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు, ఫస్ట్ జౌలి పరిశ్రమ, లోహ పరిశ్రమ, మిశ్రమ లోహ పరిశ్రమ మొదలైన భారీ పరిశ్రమల కారణంగా అయితే ఈ విప్లవం ముందుగా స్టార్ట్ అయింది. తర్వాత జౌలి పరిశ్రమ, ఇనుమ పరిశ్రమ, రసాయన పరిశ్రమ, జౌలి పరిశ్రమకు అవసరమయ్యే పెద్ద యంత్రాలను తయారు చేసే పరిశ్రమ, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వాటి యొక్క స్థాపన జరుగుతూ వెళ్ళిందనమాట. వాటన్నిటికీ కూడా బొగ్గు అవసరమైంది. కాబట్టి బొగ్గులను గనుల నుండి తవ్వడం, మళ్ళీ బొగ్గుని ఒక చోట నుండి మరొక చోటకి రవాణా చేయడం కోసం రవాణా సౌకర్యాలు మొదలైనవి కూడా అభివృద్ధి చెందాయి. జౌలి పరిశ్రమ నడపడానికి అవసరమయ్యే ఆవిరి యంత్రాల తయారీ ప్రపంచంలోని ఒక పెద్ద పారిశ్రామిక కాంప్లెక్స్ స్థాపనకు కారణమయ్యింది. యంత్రాల ద్వారా పరిశ్రమలకు నడిపించడం అనే భావన క్రమేణా గనుల త్రవ్వకం, లోహ సంగ్రహణం, వ్యవసాయం అనే పారిశ్రామిక రంగాలకు కూడా విస్తరించింది. వస్తువులను పారిశ్రామికంగా భారీ సంఖ్యలో తయారు చేయడమే అనే ప్రక్రియ గరిష్ట స్థాయిని చేరుకున్న కారణంగా ఈ వస్తువులను దూర ప్రదేశాలకు తరలించడానికి అవసరమయ్యే సంతృప్తికరమైన వేగంతో కూడుకున్న రవాణా పద్ధతులు అవసరమయ్యాయి. ముందేంటి, జౌలి పరిశ్రమ అవి మొదలయ్యాయి. ఆ జౌలి పరిశ్రమని నడిపించడానికి దానికి కావాల్సిన పెద్ద యంత్రాలను తయారు చేయడానికి ఒక పరిశ్రమ అనేది దారితీసింది. ఆ పరిశ్రమ వాటికి ఏమవసరం, బొగ్గు అవసరం. కాబట్టి బొగ్గు గనుల తవ్వకం మొదలైంది. బొగ్గును మళ్ళీ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి రవాణా చేయాలి కాబట్టి రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం వచ్చింది. అట్లాగే జౌలి పరిశ్రమ నడిపించడానికి అవసరమయ్యే ఆవిరి యంత్రాలు తయారు చేయడానికి కూడా మొదలైందనమాట. ఆవిరి యంత్రాలను తయారు చేయడం కూడా మొదలైంది. ఇట్లా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి కూడా పనులు అనేవి పెరుగుకుంటూ అభివృద్ధి అనేది జరుగుకుంటూ అలా వెళ్తూనే ఉందన్నమాట.
వస్తువులను పారిశ్రామికంగా భారీ సంఖ్యలో తయారు చేయడం అనే ప్రక్రియ గరిష్ట స్థాయిని చేరుకున్న కారణంగా ఈ వస్తువులను దూర ప్రదేశాలకు తరలించడానికి అవసరమయ్యే సంతృప్తికరమైన సంతృప్తికరమైన వేగంతో కూడుకున్న రవాణా వ్యవస్థలు పద్ధతుల అవసరం అనేది ఏర్పడింది. కాబట్టే అంతవరకు పరిశ్రమలలో యంత్రాలు నడపడానికి మాత్రమే ఉపయోగించే ఆవిరి ఇంజన్ పట్టాల మీద భారీ వస్తువులను దూర ప్రదేశాలకు రవాణా చేయడానికి ఉపయోగించడం మొదలైంది. ఈ విధంగా రైలు ప్రయాణాలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. చూసారుగా రైలు అసలు ఎట్లా స్టార్ట్ అయింది అనేది. ఉత్పత్తి చేసిన వస్తువులను సుదూర ప్రదేశాలకు పంపిణీ చేయడానికి పరిశ్రమలకు మధ్య లింకులు ఏర్పరచడానికి ఈ రైలు ప్రయాణాలు దోహదం చేశాయి. ఆ విధంగా 18వ శతాబ్దాన్ని ఉత్పత్తి శతాబ్దం అని, 19వ శతాబ్దాన్ని రవాణా శతాబ్దం అని పరిగణిస్తారు. 1737వ సంవత్సరం వరకు సమాచారాన్ని ఇంకా దూర ప్రదేశాలకు చేరవేయవలసిన అవసరం రావడం కారణంగా 1837వ సంవత్సరంలో టెలిగ్రాఫ్ను కనుగొన్నారు. 1837లో ఏం కనుక్కున్నారో టెలిగ్రాఫ్ను కూడా కనుక్కున్నారు. 2 పట్టణాల మధ్య లేదా 2 దేశాల మధ్య ఈ సమాచారం ప్రసారం జరపడానికి వీలుగా వాటి మధ్య తీగలను సమకూర్చడం జరిగింది. ఈ విధంగా 1860 సంవత్సరం నాటికి బ్రిటన్, అమెరికాల మధ్య టెలిగ్రాఫ్ లింకులు ఏర్పరచడానికి వీలుగా కేబుల్ తీగలు అమర్చడం జరిగింది. పారిశ్రామిక విప్లవం మొదలైన 100 సంవత్సరాల కాలంలోనే ఎన్నో ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి. గ్రామం ప్రదేశాలలో కూడా ఎన్నో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, హాలండ్, అమెరికా వంటి పారిశ్రామిక దేశాలలోని ప్రజల జీవితాలలో ఎన్నో గణనీయమైన మార్పులు వచ్చాయి. పారిశ్రామికీకరణం కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకొచ్చింది. వీటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి. పని భాగస్వామ్యం, దానితో జతకూడి ఉండే పని సోమరితనం, వీటికి తోడు మనుషులు యంత్రాల వలె పనిచేయడం, ఆలోచించడం తగ్గిపోవడం అనేవి పారిశ్రామికీకరణ ద్వారా ఉత్పత్తులు పెరిగాయి. ఇవి అధిక లాభాలకు దారితీశాయి. దీంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కారణంగా యంత్రాల సంఖ్య పెరగడం, తద్వారా ఉత్పత్తులు పెరగడం కూడా జరిగింది. వీటినన్నిటినీ అమ్మకం చేయవలసిన అవసరం ఏర్పడింది. కారణంగా మార్కెట్ సౌకర్యాలు పెరగడం మొదలైంది. అయితే చిన్న చిన్న మార్కెట్లు ఈ కారణంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది. దీనికి కారణం వస్తువులను కొనడానికి వారి వద్ద కావలసిన పెట్టుబడులు లేకపోవటం. ఈ కారణాల ఫలితంగా అవసరాలు, పంపిణీ, ఉత్పత్తి, అమ్మకం అనే జంట సమస్యలు ఏర్పడ్డాయి. పారిశ్రామికీకరణల తొలి రోజుల్లో పనివాళ్ళు ఎంతగానో నష్టపోవడం జరిగింది. ఇది కార్మిక సంఘాలకు, కార్మిక పోరాటాలకు దారితీసింది. కొంతవరకు నష్టపోవడం జరిగింది. కొన్ని వలస ప్రభుత్వాలు దిగుమతి చేసుకున్న వస్తువులను మాత్రమే నాణ్యత కొరకు కొనాలి అని ప్రజలను నిర్బంధం చేయడం కూడా జరిగింది. అయితే ఇంత జరిగిన విజ్ఞాన శాస్త్రం పాత్ర సాంకేతిక శాస్త్రం పాత్రతో పోల్చితే చాలా తక్కువగానే ఉంది. కానీ యంత్రాల నిర్మాణంలోనూ, ఫ్యాక్టరీలు ప్లాన్ చేయడంలోనూ విజ్ఞాన శాస్త్రం పాత్ర మాత్రం గణనీయంగానే ఉంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, సమాజం వీటి మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కారణంగా మనకు వివిధ విజ్ఞాన శాస్త్రాల విభాగాలలో కొంత అనుభవం ఉండవలసిన అవసరం అనేది ఏర్పడింది. ఈ సందర్భంలో ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయం, పరిశ్రమల రంగాలలో చోటు చేసుకునే కొన్ని సమస్యలను అధ్యయనం చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ విషయాలకు మీరు ముందు ఖండికలు అంటే తర్వాత పాఠాల్లో తెలుసుకుంటామని చెప్పేసి ఇస్తున్నారనమాట. ఇప్పుడు పారిశ్రామిక విప్లవం అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా మొదలు పెట్టడం జరిగింది అనేది మీకు అర్థమైంది కదా. దాన్నే మీరు ఇక్కడ ఆన్సర్గా రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మెసొపొటేమియన్ సాంప్రదాయానికి గురించి రాయండి అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా మనకి ఇక్కడే ఉంటుందన్నమాట. చైనా సంప్రదాయం, రోమన్ సంప్రదాయం, గ్రీకు సంప్రదాయం ఇక్కడ ఉంది చూడండి. మెసొపొటేమియన్ సంప్రదాయం. మానవ నాగరికత అభివృద్ధికి మెసొపొటేమియన్ లేదా బాబిలోనియన్లు చేసిన కృషి ఇతరుల కృషి కంటే ఏమీ తక్కువ కాదు. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల తర్వాత కూడా మెసొపొటేమియన్ సమాజాలు వర్ధిల్లాయి. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల తర్వాత కూడా మెసొపొటేమియన్ సమాజాలు బాగానే ఉన్నాయంట. అయితే చరిత్ర పూర్వయుగంలో వీరు నాగరికత అభివృద్ధి విషయంలో కనబర్చిన చొరవ ఇనుపయుగం నాటికి క్షీణించింది.
అయితే వీరి నాగరికత కూడా ఎన్నో గొప్ప విషయాలను కలిగి ఉంది. గ్రహణాలు వంటి ఖగోళ దృగ్విషయాలను ముందుగానే తెలుసుకునేందుకు వీలు కల్పించే విజ్ఞాన శాస్త్ర విషయాలను రూపొందించేందుకు వీరు ఖగోళ దృశ్యాలను గూర్చిన పరిశీలనలను, కొలతలను ఖచ్చితంగా చేయగలిగారు. మెసొపొటేమియన్లు ఏం చేయగలిగారని చెప్తున్నారు వీళ్ళు? గ్రహణాలు వంటి ఖగోళ దృగ్విషయాలను ముందుగానే, అంటే రేపు గ్రహణం వస్తుంది, నెక్స్ట్ మంత్ గ్రహణం వస్తుంది అనేది ముందుగానే తెలుసుకోవటానికి వీలైన విజ్ఞాన శాస్త్ర విషయాలను వీళ్ళు, ఖగోళ దృశ్యాలను గురించిన పరిశీలనలు, కొలతలను కూడా వీళ్ళు ఖచ్చితంగా చేయగలిగారు. స్థిర నక్షత్ర కూటముల స్థానాలను ఆధారంగా చేసుకొని సూర్యుని, భూమి, ఇతర గోళాల గమన మార్గాలను ఖచ్చితంగా తెలుసుకోగలిగారు. వారికి రాశి చక్రాన్ని గూర్చిన, అంటే జోడియక్ అవగాహన కూడా ఎక్కువగా ఉండేది. సూర్యుడు భూమధ్య రేఖలు చేరే స్థానం, మేష సంక్రమణం గూర్చి, వివిధ ఋతువులలో రాత్రింబవళ్ళు పరిణామాల గూర్చి కూడా వీరికి మంచి జ్ఞానం ఉండేది. తర్వాతి కాలంలో గ్రీకులు ఉపయోగించిన ఖగోళ పరిశోధన సామాగ్రిని బాబిలోనియన్లు రూపకల్పన చేశారు అని హెరోడోటస్ తెలిపారు. వీరికి కూడా పైథాగరస్ సిద్ధాంతం గురించి తెలుసు. అంతేగాక 2 తెలియని అంశాలు గల గణిత సమీకరణాలను సాధించడం కూడా వీరికి తెలుసు. వీరికి శరీర అవయవ శాస్త్రం గురించి, శస్త్రచికిత్స గురించి కూడా మంచి జ్ఞానం ఉండేది. ఇది మనకి మెసొపొటేమియన్ సంప్రదాయానికి సంబంధించిన ప్రశ్నకి జవాబు అన్నమాట. తర్వాత మనకి 2వ పాఠం మన విశ్వం. దీంట్లో చూడండి మనకి ఏమేమి ఉన్నాయి. విశ్వాన్ని గురించిన చారిత్రక అంశాలు, నక్షత్రాలు, కెప్లర్ నియమాలు, గ్రహ గమనాలు, నక్షత్ర వీధులు, పాలపుంత, ఇతర నక్షత్ర రాశులు, సూర్యుడు, భూమి. ముందు మనం సారాంశం దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ పాఠం యొక్క సారాంశం ఏంటో ముందుగా మనం చూద్దాం. చరిత్ర పూర్వదశలో కంచు యుగంలోనూ మన పూర్వీకులు విశ్వంలో లేదా గ్రహమండలంలో కేంద్ర స్థానం వద్ద మన భూమి ఉన్నదని నమ్మేవారు. అయితే చరిత్ర పూర్వదశలో ఇంకా కంచుయుగంలో కూడా మన పూర్వీకులు ఏమని నమ్మేవాళ్ళంట? విశ్వంలో లేదా మన గ్రహమండలంలో, అంటే మిగతా గ్రహాలు వీటన్నిటిలో కూడా కేంద్ర స్థానంలో, అంటే మధ్యలో మాత్రం మన భూమి మధ్యలో ఉన్నదని చెప్పేసి నమ్మేవాళ్ళంట. దీనినే భూకేంద్రిత వ్యవస్థ, టాలమీ నమూనా అని చెప్పేసి అంటారు. ఏమంటారు? భూకేంద్రిత వ్యవస్థ, టాలమీ నమూనా అని చెప్పేసి అంటారనమాట. గ్రీకు తత్వవేత్తలు వారి పరిశీలనలు, ఆలోచనలు, తర్కాల ఆధారంగా విశ్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఎవరు? గ్రీకు తత్వవేత్తలు అనమాట. వారు ఎన్నో నమూనాలు విశ్వాన్ని గూర్చి ఇచ్చారు. అయితే అవన్నీ టాలమిక్ నమూనాలు అంతర్భూతమై విలీనం చెందాయి. టైకో బ్రాహి అనే శాస్త్రవేత్త చేసిన ప్రయోగ ఫలితాల ఆధారంగా రూపొందించిన గెలీలియో పరిశీలనలు, కెప్లర్ నియమాలు సౌర కేంద్రిత గ్రహమండల వ్యవస్థకు దారితీశాయి. అంటే ఏంటి? సూర్యుడి కేంద్రం వద్ద ఉండే నమూనా అనమాట. సౌర కేంద్రిత గ్రహమండల వ్యవస్థ అంటే సూర్యుడి మధ్యలో ఉంటాడని చెప్పే వ్యవస్థ. కొన్ని మిలియన్ల నక్షత్రాలు, భారీ ధూళికణ మేఘాలు అన్నీ కలిపి ఉన్న వ్యవస్థనే గెలాక్సీ అంటారు. కొన్ని మిలియన్ల నక్షత్రాలు, మిలియన్ అంటేనే 10 లక్షలు, అట్లాగే ఇట్లా ఏమంటున్నారు? కొన్ని మిలియన్ల నక్షత్రాలు, ఇంకా భారీ ధూళికణ మేఘాలు అన్నీ కలిపి ఉన్న వ్యవస్థనే గెలాక్సీ అంటారు. ఇందులోని ధూళి మేఘాల మిశ్రమాన్ని సంయుక్తంగా నెబ్యులా అంటారు. ఇందులోని ధూళి మేఘాల మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు? నెబ్యులా అంటారు. 9 గ్రహాలు, సూర్యుడు వీటితో కూడిన గ్రహమండల వ్యవస్థను సౌర కుటుంబం అంటారు. 9 గ్రహాలు మరియు సూర్యుడు వీటితో కూడిన గ్రహమండల వ్యవస్థను ఏమని పిలుస్తారు అంటే మనం ఉండేదన్నమాట సౌర కుటుంబం అంటారు. సౌర వ్యవస్థలోని గ్రహాలు ఏంటి? బుధుడు, మెర్క్యూరీ అంటే సూర్యుడి నుంచి మొదట ఉంటాడనమాట. తర్వాత శుక్రుడు, వీనస్, భూమి, అంగారకుడు, మార్స్, గురుడు, జూపిటర్, శని, సాటర్న్, అరుణుడు, యురేనస్, వరుణుడు, నెప్ట్యూన్, యమ, ప్లూటో అనేవి ఆ 9 గ్రహాలు అనమాట. భూమి చుట్టూ ఆవరించుకొని వాయువు దాని పైకప్పును వాతావరణం అంటారు. భూమి చుట్టూ ఆవరించుకొని ఉన్న వాయువు దాని యొక్క పైకప్పును ఏమంటారు? వాతావరణం అంటారు. వాతావరణంలో 5 అంతర్గత పొరలు ఉన్నాయి. వాతావరణంలో ఎన్ని పొరలు ఉన్నాయి? 5 అంతర్గత పొరలు ఉన్నాయి. అవి ట్రోపోవరణం, స్ట్రాటోవరణం, మీజోవరణం, థర్మోవరణం, ఎగ్జోవరణం అనేవి. వాతావరణం 1000 కిలోమీటర్ల వరకు విస్తరించి అటుపై అంతరిక్షంలో లీనమవుతుంది.
అంటే ఏంటి, భూమి నుంచి కేవలం అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో భూమి మీద అక్కడి నుంచి పైనకి 1000 కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ వాతావరణం అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇంకేమీ ఉండదు. భూమి పైన ఉన్న స్ట్రాటోస్ఫియర్లోని ఓజోన్ పొర కారణంగానే భూమిపై ఉన్న జీవజాలం అతినీల లోహిత కిరణాల ఉద్గారం నుండి రక్షింపబడుతుంది. భూమిపైన మనం ఇప్పుడు ఏమేమి స్ట్రాటో వర్ణం, మీజో, ట్రోపో, స్ట్రాటో, మీజో ఇట్లా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయితే స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ పొర ఉంటుందన్నమాట. ఆ ఓజోన్ పొర కారణంగానే మనకు భూమిపైనకి సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు అంటే అల్ట్రావైలెట్ రేస్ అంటారు, అవి డైరెక్ట్గా పడకుండా అది మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. వాతావరణంతో పాటు జలావరణం, శిలావరణం అనేవి కూడా ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు మనం మాదిరి పరీక్ష ప్రశ్నలు చూద్దాం. సౌర వ్యవస్థను వివరించి గ్రహగతులను గూర్చి కెప్లర్ నియమాలు తెలపండి. భూమి మరియు వాతావరణముల నిర్మాణాన్ని వర్ణించండి. నక్షత్రాలు, నక్షత్ర రాశులు, గెలాక్సీలు, పాలపుంత వీటిని గూర్చి తెలపండి. పాలపుంతను గూర్చి రాయండి. వాతావరణం నిర్మాణాన్ని తెలపండి. ఓకేనా. ముందుగా మనం లాస్ట్ ప్రశ్నని ఫస్ట్ చూద్దాం. వాతావరణం నిర్మాణాన్ని తెలపండి. వాతావరణం నిర్మాణాన్ని తెలుపండి. వాతావరణం ఎక్కడుందో చూడండి, సైడ్ హెడ్డింగ్ ఇక్కడ ఉంది. భూమి చుట్టూ దానిని ఆవరించుకొని ఉండే పైకప్పు వంటి వాయు మిశ్రమాన్ని వాతావరణం అంటారు. వాతావరణం అని దేనిని అంటారు? భూమి చుట్టూ దానిని ఆవరించుకొని అంటే దాని చుట్టూ ఆవరించుకొని ఉండే పైకప్పు వంటి వాయువుల యొక్క మిశ్రమాన్నే వాతావరణం అంటాం. ఇది భూ ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఇది ఇక్కడ 100 కిలోమీటర్లు అని చెప్పేసి పడ్డది, 1000 కిలోమీటర్లు అనుకుంటా. ఇది భూ ఉపరితలం నుండి 1000 కిలోమీటర్ల ఎత్తి వరకు వ్యాపించి ఉంది. ఆ తర్వాత ఇది అంతరిక్షంలో కలిసిపోతుంది. దీనిలో 17 వాయువులు ఉన్నాయి. దీనిలో ఎన్ని వాయువులు ఉన్నాయంట? 17 వాయువులు ఉన్నాయి. వీటిలో నైట్రోజన్ శాతం 78.08, ఆక్సిజన్ శాతం 20.9, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్ మొత్తం 1% కంటే తక్కువ. మిగిలిన వాయువులు నామమాత్రంగానే ఉన్నాయి. సముద్రాలు, నదులు, సరస్సులు మొదలైన వాటిలోని నీరు ఆవిరిగా మారి ఈ వాతావరణాన్ని చేరుతుంది. వాతావరణం ఎత్తు పెరిగే కొద్దీ దానిలోని వాయువుల సాంద్రత, ఉష్ణోగ్రత క్రమేపీ మారుతాయి. భిన్న ఎత్తుల వద్ద ఉండే వాతావరణం భాగాల సంఘటనలు భిన్నంగా ఉన్నాయి. ఈ విధంగా పొరల నిర్మాణం కలిగి వాతావరణం పటం 15.10 ఇక్కడ చూపించారు కదా. భూ వాతావరణం 400 మీటర్లకు పై ఎత్తులో ఉండే వాతావరణంలో మానవులు, జంతువులు నివసించడానికి వీలు కలిగించేటంత ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ ఎక్కడుందని చెప్తున్నారు ఒకసారి చూడండి. ఈ భిన్న ఎత్తుల వద్ద ఉండే వాతావరణం భాగాల సంఘటనలు భిన్నంగా ఉన్నాయంట. అయితే ఈ విధంగా పొరల నిర్మాణం కలిగి ఉంటుంది. 400 మీటర్లకు పై ఎత్తులో ఉండే వాతావరణంలో మనుషులు, జంతువులు బ్రతకడానికి కావాల్సిన ఆక్సిజన్ అయితే మనకు కావాల్సినంత ఉండదంట. కాబట్టి అదనంగా బయట నుంచి ఆక్సిజన్ను ఈ భాగంలోకి చేర్చవలసి ఉంటుంది. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు మౌంటైనర్స్ ఉంటారు, మౌంటైన్స్ పైకి ఎక్కాలంటే వాళ్ళకి పైకి ఎక్కే కొద్దీ ఆక్సిజన్ ఉండదన్నమాట. సో వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి వాళ్ళతో పాటు తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకు? పైకి వెళ్ళే కొద్దీ మనకి ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. భూ ఉపరితలం నుండి పైకి పోయేటప్పుడు మొట్టమొదటిసారిగా మనకు తారసిల్లే వాతావరణం పొరను ట్రోపోవరణం అంటారు. ఫస్టే భూ ఉపరితలం నుండి మనం పైకి వెళ్ళేటప్పుడు మొదటిగా మనకి తారసిల్లే వాతావరణ పొరను ఏమంటారు? ట్రోపోవరణం అంటారు. ఇది 12 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. ట్రోపోవరణం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్తున్నారు? 12 కిలోమీటర్లు. అంటే భూమి యొక్క ఉపరితలం నుండి 12 కిలోమీటర్ల వరకు ఈ ట్రోపోవరణం అనేది ఉంటుంది. ఈ ఆవరణమే భూమి యొక్క శీతోష్ణ పరిస్థితులకు కారణంగా ఉంటుంది. సూర్యకిరణాలు ఈ ఆవరణంలోని ఉష్ణానికి కారణంగా ఉన్నాయి. అంటే ఏంటి? సూర్యకిరణాలు ఈ ట్రోపోవరణం వెచ్చగా ఉండటానికి కారణం ఏంటంటే సూర్యుని యొక్క కిరణాలు అన్నమాట. దీని తర్వాత పొరను స్ట్రాటోవరణం అంటారు. దీని తర్వాత పొరను ఏమంటారు? స్ట్రాటోవరణం అంటారు. ఇది 12 కిలోమీటర్ల ఎత్తు నుండి 45 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది.
స్ట్రాటోవర్ణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించి ఉంటుంది? 12 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ ఆవరణం పైభాగం కూడా వేడిగా ఉంటుంది. ఈ ఆవరణం పైభాగం కూడా ఎలా ఉంటుందని చెప్తున్నారు? వేడిగా ఉంటుంది. అయితే ఈ ఉష్ణానికి సూర్యకిరణాలు కాక ఓజోన్ పొర కారణంగా ఉంది. ఈ ఉష్ణానికి మాత్రం అంటే ఏంటి? ట్రోపోవర్ణం వేడిగా ఉండటానికి కారణం సూర్యకిరణాలు అయితే స్ట్రాటో ఆవరణంలో ఉండే వేడిగా ఉండటానికి కారణము ఓజోన్ లేయర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓజోను అనేది ఆక్సిజన్ వంటి రసాయన పదార్థం. ఓజోన్ రసాయన ఫార్ములా O3, ఆక్సిజన్ ఫార్ములా O2. సుమారు 35 కిలోమీటర్ల ఎత్తున కల ఈ ఓజోను పొర మానవ జాతికి ఒక సంరక్షణ కవచంగా ఉంది. అది ఓజోన్ లేయర్ అంటే ఓజోన్ పొర ఎంత ఎత్తులో ఉందని చెప్తున్నారు? సుమారు 35 కిలోమీటర్ల ఎత్తులో ఉందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇది సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలను శోషించుకొని భూమి మీద జీవులను ఈ కిరణాల బారి నుండి కాపాడుతుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను అదే శోషించుకుంటుంది, అంటే దానిలో కరిగిపోతాయి అన్నమాట. అలా చేసి భూమి మీద ఉండే జీవులను కాపాడుతుందన్నమాట. ఇది స్ట్రాటో వర్ణం పైగా కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు మీజో వర్ణం వ్యాపించి ఉంది. స్ట్రాటో వర్ణం ఎక్కడి వరకు ఉంటుంది అనుకున్నాం? 45 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా. దానిపైన ఇంకొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు మీజో ఆవరణం అనేది వ్యాపించి ఉంటుంది. ఇది 45 కిలోమీటర్ల నుండి 80 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ పొరలో ఉష్ణోగ్రత చాలా తక్కువ. ఈ పొరలో ఎలా ఉంటుందంట? ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుందంట. ఈ ఆవరణం ద్వారా ధ్వని తరంగాలు ప్రయాణించలేవు. ఈ ఆవరణం ద్వారా ధ్వని తరంగాలు అంటే శబ్దం అనేది ప్రయాణం చేయలేదని చెప్పి చెప్తున్నారు. ఈ ఆవరణం మిగిలిన ఆవరణాల కంటే భిన్నంగా ఉంది. ఈ ఆవరణంలో ఓజోన్, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి అనేవి లేవు. ఈ ఆవరణంలోని ఆక్సిజన్, నైట్రిక్ ఆక్సైడ్ అణువులు సూర్యకిరణాల ప్రభావం ద్వారా పరమాణువులుగా వియోగం చెంది తర్వాత ఆ పరమాణువులు ఎలక్ట్రాన్లను కోల్పోయి అయనీకరణం చెందుతాయి. ఈ కారణంగా ఈ ఆవరణాన్ని అయనీకరణ ఆవరణం అంటాం. ఇది దానిలోకి వేరే రేడియో తరంగాలను భూమి వైపు తిరిగి పరావర్తనం చెందిస్తాయి. ఇది దానిలోకి వచ్చే వేరే రేడియో తరంగాలను ఏం చేస్తాయంటే తిరిగి మళ్ళీ భూమి వైపుకి పంపిస్తాయని చెప్పి చెప్తున్నారనమాట. ఇవి పొట్టి తరంగాలను పరావర్తనం చెందించలేవు. టెలివిజన్ సంకేతాలు రేడియో తరంగాల కంటే పొట్టిగా ఉంటాయి కాబట్టి ఈ ఆవరణం టెలివిజన్ సంకేతాలు అంటే టెలివిజన్ సిగ్నల్స్ని పరావర్తనం చెందించలేదు. వాతావరణం యొక్క పై పొరను ఎగ్జో ఆవరణం అంటారు. ఇది 400 కిలోమీటర్ల ఎత్తు నుండి అంతరిక్షం దాకా వ్యాపించి ఉంది. ఈ పొరలో ఉష్ణోగ్రత 200 డిగ్రీల నుండి 20 డిగ్రీల నుండి 1200 వరకు ఉంటుంది. వాతావరణంలోని వివిధ ఆవరణాల ముఖ్య భౌతిక ధర్మాలు అనేవి మనకి టేబుల్లో ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. అర్థమైంది కదా వాతావరణం గురించి. వాతావరణంలో ఏమేమి పొరలు ఉంటాయి, ఎక్కడి నుంచి అంటే ఎంత ఎత్తు నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటాయి, వాటిలో ఉష్ణం అనేది దేనివల్ల ఉంటుంది, ఎక్కడి వరకు ఆక్సిజన్ ఉంటుంది, ఎక్కడి వరకు మనం మనుషులు కానీ జంతువులు కానీ సర్వైవ్ అవ్వగలుగుతారు, ఆ డీటెయిల్స్ అన్నిటికీ సంబంధించిందే వాతావరణానికి సంబంధించిన ప్రశ్న అన్నమాట. తర్వాత ప్రశ్న ఏముందో చూద్దామా? పాలపుంత గూర్చి రాయండి. పాలపుంత. ఆకాశం నిర్మలంగా ఉండే రాత్రిపూట మనకు కనిపించే ప్రకాశవంతమైన తెల్లటి పట్టి పాలపుంత లేదంటే పాలపుంత గెలాక్సీ. అవునా? పాలపుంత లేదంటే గెలాక్సీ. ఓకే. ఆకాశం నిర్మలంగా ఉండే రాత్రిపూట మనకు కనిపించే ప్రకాశవంతమైన తెల్లని పట్టియే పాలపుంత గెలాక్సీ యొక్క మనం చూసే ఒక పాక్షిక రూపం అన్నమాట. పాలపుంత అనేది ఒక గెలాక్సీ, దాని యొక్క పాక్షిక రూపమే మనం ఆ రాత్రిపూట నిర్మలంగా ఉండే ఆకాశంలో రాత్రిపూట మనకు కనిపించే ప్రకాశవంతమైన తెల్లని పట్టి. మన సౌరమండలం ఈ గెలాక్సీలో భాగమై ఉండడం కారణంగా మనం ఈ గెలాక్సీలను పాక్షికంగా మాత్రమే చూడగలం. ఎందుకంటే మనం అదే గెలాక్సీలో ఉన్నాం కాబట్టి మనం ఆ గెలాక్సీని మొత్తాన్ని చూడలేకపోతున్నాం అని చెప్పి చెప్తున్నారనమాట. మన సౌరమండలం, మనం ఏదైతే సౌరమండలం, సూర్యుడు, 9 గ్రహాలు ఏదైతే సౌర వ్యవస్థ, సౌరమండలం అని చెప్పుకుంటున్నామో అది కూడా ఈ గెలాక్సీలో ఒక భాగంగా ఉండటం వల్లనే మనం ఈ గెలాక్సీని పాక్షికంగా మాత్రమే చూడగలుగుతున్నాం. అయితే
ఇతర గెలాక్సీలను మాత్రం మనం పూర్తిగా చూడటానికి వీలుంటుంది. పాలపుంత గెలాక్సీ కాకుండా దీన్ని మిల్కీ వే అని కూడా అంటారు. దీన్ని కాకుండా వేరే గెలాక్సీలను మాత్రం మనం పూర్తిగా చూడొచ్చు. ఎందుకంటే మనం దీంట్లోనే ఉన్నాం కాబట్టి దీన్ని మనం పూర్తిగా చూడలేమన్నమాట. దూరదర్శిని టెలిస్కోప్ సహాయంతో పాలపుంతను భిన్న కోణాలలో లేదా దిశలలో పరిశీలించి మన గెలాక్సీ పాలపుంత యొక్క ఆకారం బయట నుంచి చూస్తే ఏ విధంగా ఉంటుందని ఊహించడం అనేది జరిగిందనమాట. టెలిస్కోపులు నుంచి వేరే వేరే కోణాలలో వేరే వేరే దిశలలోంచి పరిశీలన చేసి మన గెలాక్సీ పాలపుంత అనేది ఈ ఆకారంలో ఉండొచ్చు అని చెప్పేసి ఊహించుకోవటం అయితే జరిగింది. అంతేగాక ఈ గెలాక్సీలోని నక్షత్రాల దూరాలు వాటి గమనాలను గూర్చిన పరిశీలన ద్వారా కూడా మన గెలాక్సీ ఏ ఆకారంలో ఉంది అని ఊహించగలిగారు. ఈ విధంగా ఊహించిన గెలాక్సీ ఆకారాలను పటంలో చూడండి. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఈ విధంగా మన గెలాక్సీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట. అంచు అభిరూపం, ముఖ రూపం. ఇది మధ్య ఉబెత్తుగా ఉండే ఒక పలుచని పల్లాన్ని పోలి ఉంటుంది, ఒక డిస్క్ను పోలి ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. ఈ గెలాక్సీలో 100 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి అని అంచనా వేస్తున్నారు. పాలపుంత గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయని అంచనా వేస్తున్నారంటే 100 బిలియన్ల నక్షత్రాలు. ఈ నక్షత్రాలు అన్నీ ఏకరీతిలో వితరణ చెందలేవు. మన గెలాక్సీ పైభాగం నుంచి దానిని పరిశీలిస్తే మనకు దాని ముఖరూపం తెలుస్తుంది. మనం దీనిని ఒక అంచు నుంచి పరిశీలిస్తే దాని అంచు అభిరూపం మనకు తెలుస్తుంది. ఈ అంచు అభిరూపంలో 2 భాగాలు ఉంటాయి. ఈ మొత్తం అన్నిటినీ కలిపి నెబ్యులే అని వ్యవహరిస్తారు. ఈ అంచు అభిరూపంలో 2 భాగాలు ఉంటాయి. దాటి అన్నిటినీ కలిపి ఏమని పిలుస్తారంటే నెబ్యులా అని పిలుస్తారని చెప్తున్నారు. దీని వ్యాసం 1,00,000 కాంతి సంవత్సరాలు, దాని మందం 5,000 కాంతి సంవత్సరాలు. ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం. ఓకేనా? కాంతి సంవత్సరం అంటే ఏంటి? ఒక కాంతి సంవత్సరం అండ్ ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో దాన్నే కాంతి సంవత్సరం అంటారు. అది ఎంతకి సమానం అవుతుందంటే 3,00,000 × 60 × 60 × 24 × 365 కిలోమీటర్లకు సమానం. అవునా? ఇక్కడ ఇది 30 లక్షల కిందకు వస్తుంది. కిలోమీటర్ల పర్ సెకండ్ కాంతి వేగాన్ని సూచిస్తుంది. ఈ డిస్కులో 1000 నక్షత్ర కూటములను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తింపగలిగారు. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని 100 బిలియన్ల నక్షత్రాలు ఉంటాయని ఊహిస్తే అందులో నుంచి ఒక 1000 నక్షత్ర కూటములను మన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగలిగారనమాట. ఒక్కొక్క కూటంలో మళ్ళీ 10 నుండి 1000 నక్షత్రాలు ఉన్నాయి. వీళ్ళు 1000 నక్షత్ర కూటాలను గుర్తిస్తే మళ్ళీ ఒక్కొక్క నక్షత్ర కూటంలో 10 నుండి 1000 వరకు కూడా నక్షత్రాలు ఉన్నాయంట. 2500 కాంతి సంవత్సరాలు మధ్య దూరాలు గల సర్పిలాకార వ్యవస్థలను గుర్తించారు. కాంతివంతమైన నక్షత్రాలు ధూళి మేఘాలు కలిగి ఉండటం కారణంగా ఈ సర్పిలాకార వ్యవస్థలను సులభంగా గుర్తించారు. ఇటువంటి 2 ఆకారాల మధ్యగా సూర్యుడు చోటు చేసుకునే ఉన్నాడని కూడా గ్రహించారు. హేలో పరివేశం గోళాకారంగా ఉండి దాని కేంద్రాన్ని గెలాక్సీ కేంద్రకం వద్ద కలిగి ఉంటుంది. దీని మధ్య భాగంలో అధిక సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఈ డిస్క్తో పాటు హేలో భ్రమణం చెందదు. పాలపుంత గెలాక్సీ కేంద్ర బిందువు వద్ద సూర్యునిని మనం గమనించాం. అయితే హేలో అంటే ఈ పక్కన ఉన్నవన్నీ కూడా ఏ విధంగా అయితే భ్రమణం చెందుతూ ఉంటాయి, కానీ ఏదైతే కేంద్రం దగ్గర ఉన్నదో అది మాత్రం భ్రమణం చెందదని చెప్పేసి చెప్తున్నారన్నమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. నక్షత్రాలు, నక్షత్రరాశులు, గెలాక్సీలు, పాలపుంత వీటిని గురించి తెలపండి. అయితే వీటిలో మనం పాలపుంత గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు నక్షత్రాలు, నక్షత్రరాశులు, గెలాక్సీల గురించి తెలుసుకోవాలి. గెలాక్సీలు కొన్ని బిలియన్ల నక్షత్రాలు, వాయువులు, ధూళికణాలు ఇవన్నీ కలిసి ఉన్న వ్యవస్థలను నక్షత్ర రాశులు అంటాం. ఆకాశంలో కొన్ని మిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. మేఘాలు లేని నిర్మల ఆకాశంలో మనం తేజోవంతమైన తెల్లని
తెల్లని పట్టీని చూస్తాం. ఇది ఒక పెద్ద గెలాక్సీ. దీన్ని పాలపుంత అంటారు. మన సౌరమండలం మనం చూసే నక్షత్రాలన్నీ కూడా ఈ పాలపుంత గెలాక్సీకి చెందినవే. ఇవి మనకి 6 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి మనం వీలైనంత షార్ట్గా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. గెలాక్సీ అంటే ఇక్కడ ఇతర గెలాక్సీలు ఉన్నాయి చూడండి. మనం భూమిని దాటి అంతరాళంలోకి ప్రవేశిస్తే ఎన్నో ప్రకాశవంతమైన కాంతి తునకలను చూస్తాం. ఇవన్నీ కూడా గెలాక్సీలే. ఈ గెలాక్సీలలో కూడా బిలియన్ల కొలది నక్షత్రాలు, ధూళి మేఘాలు ఉన్నాయి. ఈ విధంగా విశ్వం మొత్తం అంతా గెలాక్సీలతోనే నిండి ఉంది. చాలా గెలాక్సీలు కూటములుగానే ప్రయాణిస్తూ ఉంటాయి. గెలాక్సీలు స్థూలంగా 3 రూపాలలో కనిపిస్తాయి. అవి సర్పిలాకార గెలాక్సీలు, దీర్ఘవృత్తాకార గెలాక్సీలు, ప్రత్యేక ఆకారం లేని గెలాక్సీలు. అవునా? అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. దీర్ఘవృత్తాకార గెలాక్సీలు, సర్పిలాకార గెలాక్సీలు సమాన సంఖ్యలో ఉంటాయి. ఆకారం లేని గెలాక్సీలు మొత్తం గెలాక్సీల సంఖ్యలో 10% మాత్రమే ఉంటాయి. సుమారు 2 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే కంటితో చూడగలిగే మరొక గెలాక్సీ పేరు ఆండ్రోమిడా. ఇది సర్పిలాకార గెలాక్సీ. పాలపుంత కంటే 3 రెట్లు కాంతివంతమైనది, ఇంకా పెద్దది. ఇంతేగాక చాలా అధిక సంఖ్యలో గెలాక్సీ కూటములు కూడా ఈ ఆండ్రోమిడా గెలాక్సీలో ఇంకా ఉన్నాయన్నమాట. విశ్వం మొత్తంలో కొన్ని వందల బిలియన్ల గెలాక్సీలు అయితే ఉన్నాయి. కొన్ని నక్షత్ర కూటాలు దట్టమైనవిగాను, మరికొన్ని పల్చగాను ఉంటాయి. ఈ దట్టమైన వాటిలో సుమారు 10,000 గెలాక్సీలు ఉంటాయి. పల్చని కూటంలో కొన్ని గెలాక్సీలు మాత్రమే ఉంటాయన్నమాట. మన పాలపుంత గెలాక్సీ ఈ పల్చని కూటముల్లో ఉండే ఒక గెలాక్సీ. దట్టమైన కూటముల్లో మనకు అతి దగ్గరగా ఉండే గెలాక్సీ ఏంటి? నిర్గో. ఇది భూమి నుండి 70 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దానికి క్రమబద్ధమైన ఆకారం అనేది లేదు. అంతేగాక విశ్వంలో ఇంకా సూపర్ కూటములు, సూపర్ గెలాక్సీలు కూడా ఉన్నాయి. వీటిలో వందల కొద్ది సామాన్య కూటములు కూడా ఉంటాయి. లోకల్ గ్రూప్, విర్గో అనేవి ఈ సూపర్ కూటములలోని భాగాలు. విశ్వం స్థిర స్థితిలో కాక మార్పు చెందుతూ ఉంది అని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొత్త నక్షత్రాలు, కొత్త గెలాక్సీలు పుడుతూనే ఉంటాయంట. నక్షత్రాలు, గెలాక్సీలు అన్నీ కూడా చలనంలోనే ఉంటాయి. కాబట్టి ఇవి ఒకదానితో ఒకటి ఢీకొని కొత్త గెలాక్సీలు ఏర్పడుతూ ఉంటాయని, ఈ విధంగా విశ్వం అఖండమైంది, మార్పు చెందుతూ ఉండేదిగా ఉంటుంది. నక్షత్రాలు, నక్షత్ర రాశులు. నక్షత్రాలు అంటే ఏంటో చూద్దాం. సౌరమండలం నుంచి వెలువడే కాంతి యొక్క బిందు రూప వనరులను నక్షత్రాలుగా నమ్మేవారు. సౌరమండలం నుంచి వెలువడే కాంతి యొక్క బిందు రూప వనరులను నక్షత్రాలుగా నమ్మేవారు. సౌరమండలం వ్యవస్థలో అనంతం వరకు వ్యాపించి ఉండే వస్తువులుగా నక్షత్రాలను మొట్టమొదటిసారిగా షెర్హెల్ 1785లో ప్రతిపాదించాడు. ఇదే విధంగా తమ రూపొందించిన దూరదర్శిని సహాయంతో గెలీలియో ఆకాశంలో ఒక తెల్లని కాంతి మార్గాన్ని గమనించాడు. దీనినే పాలపుంత అంటారు. ఇది ఎన్నో వేల నక్షత్రాలను కలిగి ఉంది అని కనుగొనటం ఒక ముఖ్య విషయం. దీనినే గెలాక్సీ అంటారు. ఈ పాలపుంత గెలాక్సీలో మన సౌరమండలం కూడా ఉంది. నక్షత్రాలు అంటే ఏంటి? సౌరమండలం నుంచి వెలువడే కాంతి యొక్క బిందు రూప వనరులను నక్షత్రాలని చెప్పేసి నమ్మేవాళ్ళు అనమాట. కానీ తర్వాత సౌరమండలం వ్యవస్థలో అనంతం వరకు వ్యాపించి ఉండే వస్తువులుగా కూడా నక్షత్రాలను మొట్టమొదటిసారిగా హెర్షెల్ అనే అతను 1785లో ప్రతిపాదించాడు. ఇదే విధంగా గెలీలియో తనకు రూపొందించిన దూరదర్శిని సహాయంతో ఆకాశంలో ఒక తెల్లటి మార్గాన్ని చూశాడు. దాన్ని పాలపుంత అన్నారు. తర్వాత అలాంటి దాంట్లో ఎన్నో వేల నక్షత్రాలను కలిగి ఉందని కనుగొనడం జరిగింది. దీన్నే గెలాక్సీ అంటాం. ఇలాంటి గెలాక్సీలు మన విశ్వంలో చాలా ఉంటాయి. ఈ పాలపుంత గెలాక్సీలోనే మన సౌరమండలం అనేది ఉందన్నమాట. తర్వాత నక్షత్ర రాశులు అంటే ఏంటి? రాత్రి ఆకాశం చూడటానికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. దానిలో నక్షత్ర రాశులు వివిధ ఆకారాలలో కనబడతాయి. కాబట్టి మొత్తం ఆకాశాన్ని ఈ నక్షత్ర రాశుల కూటమిగా పరిగణించవచ్చు. ఈ నక్షత్ర కూటములను లేదా రాశులను కాన్స్టలేషన్లు లేదా కాన్స్టలేషన్స్ అనమాట. అవి తెలుగులో చదివేలేక అర్థం కావట్లేదు. కాన్స్టలేషన్స్ లేదా నక్షత్ర రాశులు అంటారు. ఒక నక్షత్ర రాశిని కొన్ని నక్షత్రాల కూటమి లేదా గుంపుగా పరిగణిస్తారు. ఒక నక్షత్ర రాశిని కొన్ని నక్షత్రాల యొక్క కూటమి లేదా గుంపుగా పరిగణిస్తారు. ప్రతి నక్షత్ర రాశి ఆకాశంలో ప్రత్యేకమైన ఒక భాగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆకాశంలో ఒక ప్రత్యేక భాగంలో ఉండే విశ్వ వస్తువులు అన్నీ ఒక రాశిగా కనిపిస్తాయి. ఒకదానికి మధ్య ప్రత్యేక హద్దులు కల 88 నక్షత్ర రాశులను ఆకాశంలో గుర్తించగలిగారు. ఈ నక్షత్ర రాశులకు ఇచ్చిన ప్రాచీన పేర్లనే ఆధునిక శాస్త్రవేత్తలు ఇప్పుడు కూడా వాడుతున్నారు. పటం ఉత్తర దక్షిణ అర్ధగోళాలలో కనిపించే ప్రకాశవంతమైన నక్షత్ర రాశుల చిత్రాలు పొందుపరచబడ్డాయి.
ఈ నక్షత్రాలు, నక్షత్ర రాశులు నావికులకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఆకాశ వలయం హారిజాన్ ఆధారంగా నక్షత్ర రాశుల స్థానాలను నావికులు పరిశీలించి దానిని బట్టి వారి పడవల అక్షాంశాలను తెలుసుకునేవాళ్ళు. నక్షత్రాలు అన్నింటిలో అతి ముఖ్యమైన నక్షత్రం ధ్రువ నక్షత్రం. భౌమ్యాక్షం మీదుగా ఉత్తర దిశలో ఆకాశంలో చోటు చేసుకున్న ప్రకాశవంతమైన నక్షత్రం ఇది. అది ఒక స్థిర నక్షత్రంలాగా అనిపిస్తుంది. దాని స్థానం నుంచి భౌగోళిక ఉత్తరాన్ని గుర్తిస్తారు. భూమి సూర్యుని చుట్టూ భ్రమణం చెందినప్పుడు నక్షత్రాలు మొదట కనబడడం, తిరిగి కనబడకుండా పోవడం, తిరిగి కనబడడం సంవత్సరంలో విశిష్ట కాల వ్యవస్థలో ఎన్నోసార్లు జరుగుతాయని తెలుసుకున్నారు. ఈ కారణంగా చిన్న నక్షత్ర రాశులు భిన్న ఋతువులలో తేజోవంతంగా కనిపిస్తాయి. ఈ నక్షత్ర రాశులు కానీ ఇవన్నీ ఏ విధంగా ఉపయోగపడేవంట? నావికులు అంటే పడవల మీద సముద్రం మీదకి వెళ్ళే వాళ్ళకి ఇవి మార్గదర్శకాలుగా పనిచేసేవన్నమాట. అంటే వాళ్ళు ఏ దిశలో వెళ్ళాలి, ఎటు రావాలి అనేది అవన్నీ కూడా వాళ్ళు ఇవి చూసే తెలుసుకునే వాళ్ళు అని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత ప్రశ్న ఏముందో చూద్దాం. భూమి మరియు వాతావరణముల నిర్మాణాన్ని వర్ణించండి. ఆల్రెడీ ఇందాక వాతావరణం గురించి మనం చూసాము, అవునా? మన భూమి, ఇప్పుడు మనం భూమి గురించి తెలుసుకుందాం. మనం అందరం నివసించే గ్రహం భూమి. అంతరిక్షం నుంచి దీన్ని చూసినట్లయితే ఇది ఒక నీలం తెలుపు రంగులో కనిపించే గోళంగా ఉంటుంది. వృక్ష జంతు సంపద కల ఒక అపూర్వమైన అందమైన గోళం భూమి. మంచుతో కప్పబడిన పర్వతాలు, నీలవర్ణంలో ఉండే సముద్రాలు, తెల్లని మేఘాలు ఇవన్నీ కూడా భూమిని అందంగా కనిపించడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఖగోళాలన్నింటిలోకి అతి ఎక్కువగా అధ్యయనం చేయబడిన గోళం అంటే అది భూమే. శిలలు, నీరు కలిగి కొన్ని కిలోమీటర్లు లోపలికి భూకేంద్రం వైపు వ్యాపించిన పలుచని పొర. భూమి ఉపరితలంపై కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు వ్యాప్తి చెంది ఉండే వాతావరణం, వీటన్నిటిని ప్రత్యక్ష పద్ధతులలో లోతుగా అధ్యయనం చేశారు. భూమి అంతర్నిర్మాణాన్ని, దానిని ప్రత్యక్షంగా చూడకుండానే పరికరాల సహాయంతో శాస్త్రవేత్తలు చిత్రీకరించగలిగారు. భూ వాతావరణాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేశారు. భూమి పొరలను పుటలం, ప్రావారం, అంతర్భాగం అని 3 విభాగాలుగా విభజించారు. భూమి ఉపరితలం యొక్క పైపొరను పటలం అని, ఇది భూఖండాల నుంచి 35 కిలోమీటర్ల దిగువ వరకు వ్యాప్తి చెంది ఉంది. సముద్ర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల దిగువ వరకు వ్యాప్తి చెంది ఉంది. ఈ పటలం దాటిన తరువాత PS తరంగాలు రెండూ కూడా వాటి వేగాలలో ఒక్కసారిగా పెరుగుదలను కనబర్చాయి. దీనికి కారణం ఇవి ఈ పటలం దాటిన తర్వాత సాంద్రతరమైన ప్రావారం అనే భాగంలోకి చేరడం. పటలంకు ప్రావారంకు మధ్య కల ఈ సరిహద్దును లేదా విచ్ఛిన్నతను మొట్టమొదటిసారిగా యుగోస్లావియా విజ్ఞాన శాస్త్రవేత్త మెహరోవిసిక్ కనుగొన్నాడు. కాబట్టి ఈ విచ్ఛిన్నతను సరిహద్దును మెహో లేదా మెహరోవిసిక్ విచ్ఛిన్నత అని చెప్పేసి అంటారు. మధ్య పొర అయిన ప్రావారం అల్ట్రా బేసిక్ శిలలు ఉంటాయి. ఈ శిలల్లో ముఖ్యంగా ఫెర్రో మెగ్నీషియా పదార్థాలు లేదా ఖనిజాలు, ఫెర్రస్ మెగ్నీషియాలు, కల ఖనిజాలు ఉంటాయి. ఇది సుమారు 2900 కిలోమీటర్ల దూరం వరకు అంటే కోర్ ఉపరితలం వరకు వ్యాప్తి చెంది ఉన్నాయి. ఈ పొరల గుండా PS తరంగాలు పోగలిగి ఉన్నట్లు నమోదు చేయగలిగారు. దీని ఆధారంగా ప్రావారం ఘనస్థితి రూపం కలిగి ఉందని తెలుసుకున్నారు. ప్రావారం కోర్లకు మధ్య ఒక హద్దు ఉందనే నిజాన్ని మొదటిసారిగా గూటెన్బర్గ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. కాబట్టి ఈ సరిహద్దును గూటెన్బర్గ్ విచ్ఛిత్తి అంటారు. కోర్ 2900 కిలోమీటర్ల లోతు నుండి 6371 కిలోమీటర్ల లోతు వరకు అంటే కేంద్రం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. కోర్లో కూడా 2 పొరలున్నాయి. వీటిని పై కోర్, లోపలి కోర్ అంటారు. పై కోర్ 2900 కిలోమీటర్ల నుంచి 5150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. S తరంగాలు దీనిలో ప్రయాణించలేవు. ఈ కారణంగా ఇది ద్రవ రూపంలో ఉందని తెలుస్తుంది. P తరంగాల వేగం 5150 కిలోమీటర్ల దూరం వద్ద ఒక్కసారిగా హెచ్చు కావడం కనుగొన్నారు. దీనిని బట్టే లోపలి కోర్ ఘన పదార్థం అని తెలుస్తుంది. లోపలి కోర్ 5150 నుంచి 6371 కిలోమీటర్ల వరకు అంటే భూకేంద్రం వరకు వ్యాపించి ఉందని తెలుస్తుంది. కోర్ రచనలను సామాన్యంగా నికెల్ ఐరన్ అంటారు. ఇక్కడ మనకి సౌర వ్యవస్థ, కెప్లర్ గ్రహగతులు తర్వాత ప్రశ్న.
ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం కెప్లర్ గ్రహ నియమాలు చెప్తాను. సౌర వ్యవస్థ మీరు చదివినా కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, గెలీలియో పరిశోధనలు చేసిన కాలం నాటికి జోహాన్సన్ కెప్లర్ ప్రవేశపెట్టిన గ్రహ గమనాలకు సంబంధించిన నియమాలు కోపర్నికస్ ప్రతిపాదించిన సౌర కేంద్రిత నమూనాను సమర్థించాయి. కెప్లర్ జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త. గ్రహాల గమనానికి సంబంధించిన అన్ని విషయాలను పరిశీలనలను వివరించడానికి వీలు కల్పించే ఒక సిద్ధాంతాన్ని కెప్లర్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో గ్రహాల స్థానాలను గూర్చిన పరిశీలనను టైకోబ్రాహి ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఈ కారణంగా బ్రాహీ కెప్లర్లు తనతో కలిసి పనిచేయడానికి ఆహ్వానించాడు. అంగారక గ్రహం గమనం క్రమరహితంగా ఉందని బ్రాహీ భావించాడు. సూర్యుని నుండి గ్రహాల దూరం ఆధారంగా గ్రహాల వేగాలు మారుతాయని కెప్లర్ వివరించాడు. ఈ విషయాలను వివరించే గ్రహగమన నియమాలను ప్రతిపాదించడం ఒక కష్టతరమైన పని అని కెప్లర్ గ్రహించాడు. అయితే సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేసే గ్రహాల నమూనాలను పరిశీలించి వీటి ఆధారంగా కెప్లర్ గ్రహ గమన నియమాలను ప్రతిపాదించాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. అవి ఏంటంటే, గ్రహాలు సూర్యుని చుట్టూ వృత్తాకార కక్షలలో కాక దీర్ఘ వృత్తాకార కక్షల్లో తిరుగుతాయని, ఈ దీర్ఘవృత్తం ఒక కేంద్రం వద్ద సూర్యుడు ఉంటాడని, సమాన కాల వ్యవధులతో సమాన వైశాల్యాలను గ్రహాలు ఏర్పరుస్తాయని, సూర్యుని చుట్టూ భ్రమణం చెందే గ్రహం యొక్క భ్రమణ కాలం టైం యొక్క వర్గం T² సూర్యుని నుంచి ఆ గ్రహం యొక్క దూరం యొక్క ఘన విలువకు అనులోమానుపాతంలో ఉంటుందని, T² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R³. ఈ నియమాల ఆధారంగా పైథాగరస్ టాలమీల గ్రహాల వృత్తాకార గమన భావన తిరస్కరించబడింది. 17వ శతాబ్దం చివరకు సౌర కేంద్రిత గ్రహమండల నమూనా అందరూ ఆమోదించడం అనేది జరిగింది. ఫస్ట్ పైథాగరస్ టాలమీలు ఏంటంటే, సూర్యుడి చుట్టూ భూమి వృత్తాకార కక్షల్లో తిరుగుతూ ఉంటుందని చెప్పేసి భావించేవాళ్ళు అనమాట. వృత్తాకారం అంటే సర్క్యులర్ లాగా, కానీ వీళ్ళు ఏంటంటే దీర్ఘ వృత్తాకార కక్షల్లో తిరుగుతుందని చెప్పేసి వీళ్ళు కనుగొన్నారు. తర్వాత మనకి సౌర మండలంకి సంబంధించిన ప్రశ్న ఉంది. ఇక్కడ ఉంది చూడండి, సౌర వ్యవస్థ. ఇది మీరు చదివినా కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా చదవాలో అర్థమైంది. 2 పాఠాల్లో ముఖ్యమైన ప్రశ్నలు అంటే అన్ని ప్రశ్నలు కూడా వివరించడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 2 పాఠాలతో పాటు మిగిలిన 2 పాఠాలను కూడా నేర్చుకుంటే మీకు ఎగ్జామ్స్కి సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.